యాదాద్రి భువనగిరి జిల్లా జనగామ జిల్లాల శివారు గ్రామాల్లో పులి సంచారం హడలెత్తిస్తోంది. డ్రోన్ కెమెరాలతో పులి కోసం గాలింపు చేస్తున్నారు అధికారులు. జనగామ శివారు ఎల్లంలా సిద్దంకి పెంబర్తి ఆలేరు మండలం శ్రీనివాసపురం గ్రామాల సరిహద్దుల్లో పులి కదలికలు పాదముద్రల ఆధారంగా అటవీశాఖ అధికారులు గుర్తిస్తున్నారు. దీంతో చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వ్యవసాయ బావుల వద్దకు ఒంటరిగా వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. నా పేరు దేవునూరు సతీష్. నేను జనగామ మండలం ఎల్లంల గ్రామ పంచాయతీ సర్పంచ్ను. ఇది నిన్న మాకు వచ్చిన వార్త ప్రకారం ఏంటంటే యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం శ్రీనివాసపురం గ్రామంలో పులి అక్కడ ఒక లేగదూడను చంపేసినట్టు మాకు వచ్చిన వార్త. ఈ ఎల్లంల గ్రామం అనేది శ్రీనివాసపురంతో ఆనుకుని ఒక బార్డరు. మాకు వాళ్ళకు జస్ట్ ఒక వాకబుల్ డిస్టెన్స్ ఒక 500 మీటర్లు. మేము ఎమ్మడే తెలుసుకున్న సమాచారంతో మా గ్రామ ప్రజలను మొత్తం ఒక దగ్గర చేసి అత్యవసర సమావేశం పెట్టి ఒక దండరో సాటింపు చేసినాము. ఎమ్మడే నేను ఎంపీడీ వారికి కూడా కాల్ చేశాను. అక్కడ సంబంధించిన అధికారులు కూడా నేను చెప్పాను. మా గ్రామ ప్రజలు చాలా భయానికి గురవుతున్న సందర్భంగా నేను మా ప్రజలకు ఒకటే ధైర్యం చెప్పిన, మీరు ఎవరు భయపడని అవసరం లేదు, ఎవరు కూడా భయపడొద్దు, మేము 24 గంటలు వాళ్ళకి అందుబాటులో ఉంటామని చెప్పి రాత్రి కూడా దాదాపు 12-1 గంట వరకు నేను గ్రామంలోనే ఉండి గ్రామ చుట్టుపక్కల సరిహద్దులో మా గ్రామ సర్పంచ్లను తీసుకొని రాత్రి వేళ కూడా మేము కారేసుకుని కూడా తిరగడం జరిగింది. ఎవరు భయపడద్దని చెప్పి. పెద్ద పులి మన సంచారం జనగామ జిల్లాలోకి ఇంకా ప్రవేశించలేదు. పెద్ద పులి మన బౌండరీ వెంబడి తిరుగుతుంది. 2-3 కిలోమీటర్ల దూరంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో తిరుగుతుంది. సో పెద్ద పులి ఈ జిల్లాలోకి వచ్చిందని చెప్పి కొన్ని ఫేక్ వీడియోస్ కానీ కొన్ని ఫేక్ ఫొటోస్ కానీ మనకు వైరల్ అవుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. దయచేసి అలాంటి వదంతులు నమ్మకండి. మేము పెద్ద పులి యొక్క సంచారం ఎప్పటికప్పుడు మేము తెలియజేస్తుంటాం. మేము ఏదైతే ఆలేరు మండలంలో పులి సంచరిస్తుంది, భయభ్రాంతులకు గురవుతారు ప్రజలు అనేది వాస్తవము. కానీ మా విలేజ్ దగ్గరలో షామీర్పేట పసరమొడ్ల మధ్యలో పులి నైట్ 11:30కు వచ్చిందని చెప్పడం మాత్రం అది వాస్తవం కాదు. ఎందుకంటే మేము మార్నింగ్ నుంచి పక్కా విలేజ్ సర్పంచ్లను కలుపుకొని మేము అన్ని విలేజ్ చుట్టూ రైతులను అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ తిరుగుతున్నాము. ఆల్రెడీ అది నిన్న నైట్ ఏదైతే సారాజ్పేట సైడ్ ఉన్నదో అది వాస్తవమే. సారాజ్పేట టంగుటూరు ఆ ఏరియా ఆలేరు మండలం పరిధిలోనైతే ఇప్పటి ప్రస్తుతానికి మాకు తెలుస్తున్నది రిపోర్ట్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాము. అక్కడ వరకు అయితే వచ్చింది. సో ఇక్కడ మా జనాలను మేము ధైర్యంగా ఉండాలని చెప్పి మేము సర్పంచ్లం అందరం కలిసి మేము ఊర్ల పంట తిరిగి రైతులకు అందరికీ ధైర్యంగా ఉండాలి. బయలు దగ్గరికి వెళ్ళేటప్పుడు చీకటి పడదాకా ఉండకండి, తొందరగా వెళ్ళాలి, అందరు ధైర్యంగా ఉండాలి, గుంపులుగా వెళ్ళాలి. ఎటు వెళ్ళినా కానీ ఒక్కరొక్కరుగా కాదు గుంపులు.